అందరికీ నమస్కారం. చాలా పెద్ద సబ్జెక్ట్ ఎత్తుకున్నాను. దీని గురించి ఎన్ని వీడియోలైనా చేయొచ్చు, ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. ఇది స్టార్ట్ చేసాం. ఈ రిజర్వేషన్ వ్యతిరేకోద్యమం ఎన్ని రోజులు జరుగుతుందో, ఎన్ని నెలలు జరుగుతుందో, ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో, ఈ లోపల ఇటువంటి డిస్కషన్లు చాలా జరుగుతాయి. కానీ పూర్వం ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడాలంటే కొంచెం భయంగా ఉండేది. ఏదో కొద్ది గొప్ప పల్లెటూరులో చదువుకున్న వ్యక్తులైన మాలాంటి వరకు కూడా ఏమైపోద్దో, గొడవకు వచ్చేస్తారేమో అని ఒక భయం. వాళ్ళ మెంటాలిటీ, గొడవకు వచ్చే మనస్తత్వం ఎలా ఉంటుందో కూడా రేపుల్లోగానే ఒక వీడియో చేసి పెడతాను. నేను వీడియోలో చెప్పాను కదా, భీమవరం కాపులకి ఎస్సీలకి త్రుటిలో తప్పింది, కానీ లేకపోతే అది చరిత్రలో చాలా పెద్ద గొడవ కింద ఉడిపోను. చాలామంది చచ్చిపోతారు, కాపులు కానీ ఎస్సీలు కానీ చాలామంది చచ్చిపోతారు. ఇరు వర్గాల్లో కూడా చెప్తాను అది ఎలా జరిగింది అనేది. ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ అయింది, ఏమన్నా 10 మంది చచ్చిపోయారు, 5 చచ్చిపోయారు, ఒకటి చచ్చిపోయాడు అంటేనే న్యూస్ వస్తుంది. కానీ యాక్సిడెంట్ అయింది, ఎవరు చావలేదు, అంత క్షేమంగా ఉన్నారు అంటే, బళ్ళు గుద్దుకుని అంటే అది పెద్ద న్యూస్ కాదు. సైకిల్ గుద్దుకుని 2 చచ్చిపోయారు అంటే అది పేపర్లో పెద్ద అక్షరాలతో పడుతుంది. కాబట్టి ఇది కనుమరుగైపోయింది. మీరు చుండూరు గురించి, కారంచేడు గురించి చెప్తారు కాబట్టి నేను ఇది కూడా చెప్తాను. కాకపోతే ఎత్తుకున్న సబ్జెక్ట్ వివక్ష. ఇప్పుడు ఈ ఎస్సీల్లో చాలామందిలో ఒక స్టైల్ అయిపోయింది. అది ఏంటంటే 100 కోట్లు ఉంటే ఏంటంటే 100 కోట్లు ఉంటే ఎవరికి కావాలి, మమ్మల్ని చిన్నచూపు చూస్తారా లేదా, నాకు చిన్న కుర్చీ వేసారా లేదా. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న మల్లికార్జున ఖర్గే గారు ఏదో మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఆయన వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డేటో ఎప్పుడో 2 రోజులు పోయాకనో ఆ బీజేపీకి సంబంధించిన దాంట్లో చాలా అంగాలు ఉంటాయి. కొంతమంది వచ్చి అక్కడ శుద్ధి చేశారట. అది రాజకీయంగా తగు పెంచుకోవటం కోసం, ఒక అవమానించడం కోసం, ఒక వ్యక్తిని కించపరచడం కోసం, అది ఒక మానసికమైన జబ్బు. అది వివక్ష కాదు. ఖర్గే గారు క్యాస్ట్ని తీసుకురాలి. అక్కడ ఆయనకున్న పదవి ఏఐసిసి అధ్యక్షుడిని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని అవమానం చేయాలనే ద్వేయం తప్ప, అక్కడ ఉన్న అతను ఒక మాలను అవమానం చేయాలి, ఒక మాతికని అవమానం చేయాలి, ఒక కోపను అవమానం చేయాలి, క్యాస్ట్ కాదు. ఎందుకంటే ఎస్సీలకు అలవాటు అయిపోయింది కాబట్టి పట్టుకొచ్చి క్యాస్ట్లో పెట్టేద్దాం, వదిలిపోద్ది. ఇది ఈ పద్దులో రాసేయండి అంటాడు. శోకర్ గారు పద్దులు రాసేటప్పుడు ఏదైనా ఉందే, నష్టాలు చూపించాలనుకో, ఏదో పెద్ద పత్తు ఉందే, అది మొండి బాకీ కానీ చూపించేయండిరా అని చెప్పి అంటారు. బ్యాంకులు చూసారా, అలా లాభాలు పెంచుకునేలాగా చూపించాలంటే లాభాలు అక్కలా, నష్టాలు తగ్గించేలాగా చూపించాలంటే పెద్ద 1000 కోట్లు 10,000 కోట్లు పట్టుకు దొబ్బి నా కొడుకులు ఉంటారు కదా, నా కొడుకులు బాకీలు రద్దు చేసేస్తారు. ఎన్నే అవుతుంది, అక్కడ నష్టాల శాతం తగ్గిపోద్ది, నష్టాల అమౌంట్ కూడా చాలా తగ్గిపోద్ది. పెద్ద అకౌంట్లు వేపేస్తారు. చిన్న వాళ్ళు ఏదో బియ్యం కొనుక్కుంటారు, తీసుకుని 1000 రూపాయలకి మోటార్ సైకిల్ కోసం తీసుకుని 10,000 అయ్యే రాసి ఉంచుతారు అన్నమాట. ఆడనే సతాయిస్తూ దొప్పుతారు. ఆ విధంగా వీళ్ళకి వివక్ష అనేది ఏంటంటే అది కులపరంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తుతం అయితే లేదు. ఈ మోడర్న్ సొసైటీ లేదు. స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన కొత్తలోనూ ఉన్న అంటరాని తానన్నే పట్టుకొచ్చి కుల వివక్ష పెట్టారు. అదే ఇప్పుడు ఇంకా సాగదీతే ఇంకా లాగుదో జీడిపాకం ఇలాగేసి లాగేవారు. ఓ పెద్ద మేకేసి కొబ్బరి చెట్లకి గోళ్ళకైనా ఒక 3 రౌండ్లు తిప్పి లాగినట్టు అదే లాగుతున్నారు. దాన్నే మనం చదువుకున్నవాడు కూడా అదే వరుస. అది కొంచెం మార్చుకోండి. ఏమంటే ఇప్పుడు వివక్ష అంటే ఏంటంటే అది కుల వివక్ష కాదు. ఏ విధంగా చిన్నచూపు, ఒక మనిషిని చిన్నచూపు చూస్తాం, లేకపోతే ఆయన అవమానంతో, అసహనం ఆడి మీద, ద్వేషం, కోపం, చూడలేనితనం. చిన్నపిల్లలు అంటారు, ఒరే నీ కుళ్ళు అని చెప్పి, అటువంటి కుళ్ళు. ఇంకా మన స్టైల్లో మనం చెప్పుకోవాలంటే, పక్కాగా చెప్పాలంటే ఒక ఏడుపు. పక్కోడికి పడి ఏడ్చినా, ఎదుటోడికి పడి ఏడ్చినా, ఆ పక్కోడికి పడి ఏడ్చినా, పైయోడికి పడి ఏడ్చినా, కిందోడికి పడినా, అది ఒక రకమైన ఏడుపు, మానసిక జాడ్యం. దాన్నే అసహనం అని చెప్పి అనొచ్చు. కొత్తగా రాసుకోండి, ఏం పర్లేదు. ఇందులో ఆర్థిక వివక్ష ఉంటుంది. డబ్బు ఉన్నవాడు ఆడి క్యాస్ట్ ఏమైనా డబ్బులు ఉన్నవాడు చదివి చూస్తారు. ఇప్పుడు చాలామంది అంటారు కదా, మేము చదువుకుని ఏమి లాభం, పెద్ద ఉద్యోగాలు చేసి ఏమి లాభం, ఇంకా మన కులం పేరుతో చూపు చూస్తున్నారని చెప్పి. ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులందరికీ చెప్తాను, మీలో ఈ రిజర్వేషన్ల పుణ్యమా అంట పారిశ్రామికవేత్తలుగా పైకి వెళ్ళినా, లేకపోతే చదువులో పైకి వెళ్ళి మంచి ఉద్యోగాల ద్వారా పైకి వెళ్ళినా, వాళ్ళందరూ కూడా తాగుతానికి పెద్దోళ్ళు వాళ్ళ పార్టీలు పిలుస్తారు, పెద్దోళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళకి పిలుస్తారు, క్లబ్బుల్లో మెంబర్షిప్ ఇస్తారు. అర్థమైందండి. వాళ్ళ టెన్నిస్లు ఆడతారు, గోల్ఫ్ ఆడతారు, అన్నీ ఆడతారు. ఒక హై సర్కిల్ మెయింటైన్ చేస్తారు. అక్కడ వాళ్ళందరూ వరుసలు పెట్టే పిలుచుకుంటారు. రాజుగారు కానీ, మాలోళ్ళు కానీ, లేదా రాజుగారు కానీ, మాదిలు కానీ, కాపులు కానీ, వీళ్ళందరికీ అక్కడ క్యాస్ట్ ఏమి ఉండదు. ఓన్లీ బావబామర్లు, అన్నదమ్ములు, మావయ్య, ఇటువంటి ఇటుతో పిలుచుకుని గౌరవంగా పార్టీలకు వెళ్ళినా, టూర్లకు వెళ్ళినా, విందులు చేసుకున్నా, వినోదాలు చేసుకున్నా, కులాసాలు చేసుకున్నా, ఇవన్నీ కూడా కలిసిపోతాయి. అప్పుడు ఏ విధమైన వివక్ష ఉండదు. అప్పుడు కుల వివక్ష ఉండదు. ఆర్థికంగా అదొక సెటప్. వాళ్ళ కిందోటి ఒక
పెద్ద ఉన్నత స్థాయి, అతను రిజర్వ్డ్ క్యాండిడేట్, రిజర్వేషన్ ద్వారా వచ్చిన ఎస్సీ అవనే, ఎస్టీ అవని, బీసీ అవనే, అతని డ్రైవరు అగ్రవర్ణాలు అవనే, అతని మీద వివక్ష ఉంటుంది, డ్రైవర్ మీద వివక్ష చూపుతారు. ఇకపోతే కొంతమంది రాజకీయ నాయకులు అగ్రవర్ణాలు అందరికీ వివక్ష అనేది ఏంటంటే ఎస్సీ ఎస్టీలు బీసీలు వివక్షను ఎదుర్కొంటున్నారు, మరీ ముఖ్యంగా ఎస్సీలు వివక్షను ఎదుర్కొంటున్నారు అంటున్నారు కదా. గమనించి కీన్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఊడు వివక్షను ఎదుర్కొన్న వ్యక్తులే. మీరు మీ జీవితకాలంలో జరిగిన సన్నివేశాలు ఊహించుకోండి ఒకసారి. రే ఇది ఇలా జరిగింది, ఇది ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది అని చెప్పి ఊహించుకుంటే మీకే తడుతుంది. ఇది ఒక రకమైన వివక్షణ. మన ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి ఇటు మనల్ని ఇలాగ అవమానం చేశాడు, మన చదువు లేదు కాబట్టి ఈ విధంగా అవమానం చేశాడు, మనం ఈయన్ని యాచించాం కాబట్టి ఈ విధంగా అవమానం చేశాడని చెప్పి భావించవలసి ఉంటుంది. మీకు నేనే స్వయంగా మా గ్రామంలో మా పెనుగొండలో ఉన్న ఒక పెద్ద వంశానికి సంబంధించిన పేరు కూడా చెప్తాను. కోనపరెడ్డి వీర రాఘవేంద్రరావు చనిపోయారు. ఆయన ఎక్స్-ఎమ్మెల్యే, వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యే, వాళ్ళ తాత ఎమ్మెల్యే, చాలా పెద్ద జమీందారీ కుటుంబం. ఆయన బందర్ దత్తుడు, 2 జమీలు కలిసి. అయినా సరే ఆయన ఎవరినైనా సరే ఎగాతెగ మొక్కొక్క చూస్తాడు. ఆయన వేసుకున్న చెప్పులు కానుంచి బట్టలు కానుంచి అన్నీ మనసులో స్కాన్ చేసుకుంటాడు అనుకుంటాను. ఎందుకంటే ఆయన ఒకసారి క్యాజువల్గా నవ్వులాటగా ఏలాకోలంగా ఎంత ఇల్ట్రీట్ చేస్తాడంటే మనిషిని. ఒకసారి అభిష్ట్ బృందావన హోటల్లో ఉన్నాం. ఆయనకి నేను చాలా కాలం సర్వీస్ చేశాను. సర్వీస్ కంటే కూడా కరెక్ట్ ఎబ్రివేషన్, కరెక్ట్ వర్డ్ ఏంటి అంటే పాలెతనం చేశాడు, పొలిటికల్గా బానిసత్వం చేశాడు. ఆయన నన్నే చదువుకున్న వ్యక్తిని, నేను అడ్వకేట్ని, నా భార్య అడ్వకేటు, నా కొడుకు లా చదువుతున్నాడు, అప్పటికి చదువుతున్నాడు వ్యక్తిని అప్పుడు లాలోనే ఉన్నట్టు అన్నాడు అనుకుంటాను. అతను ఏ విధంగా అవమానం చేస్తాడంటే ఒక మాట, అతను అవమానంగా భావించలేదు, అతను ఎటకారం, లేకపోతే ఇలా చూసి అంటే అంతటి వాడు అయిపోయాడు. ఆ అబిట్స్ బృందావనం హోటల్ ఎదురుకుండా శాంసోనైట్ లెదర్ షోరూమ్ ఉంటుంది ఒకటి, అంటే సూట్ కేసులు ఇవన్నీ అమ్మే షోరూమ్ ఉంటుంది. నేనేదో పని నుండి బయటికి సిగరెట్ కాల్చుకుంటానికి వెళ్ళి అది కనపడితే అక్కడికి వెళ్ళాను. నాకు ఒక పర్స్ అవసరం. ఎందుకు? డబ్బు పెడతాను కాదు, విజిటింగ్ కార్డులు అవి పెట్టుకోవడం కోసం చాలా అవసరం. ఎందుకంటే పాన్ కార్డు అని, డ్రైవింగ్ లైసెన్స్ అని, అప్పుడు ఆధార్ కార్డులు కూడా లేవు అనుకుంటాను. ఇటువంటివి పెట్టుకుంటానికే, విజిటింగ్ కార్డులు పెట్టుకుంటానికే, రూపాయి రెవెన్యూ స్టాంపులు, కోర్టు ఫీజు స్టాంపులు పెట్టుకుంటానికే జేబుల్లో నడిగిపోతున్నాడు. ఒక పరస కొనుక్కుందాం, పాత పరస చిరిగిపోయి అది సాగర సంగమంలోనే కమలాసన్ చెప్పులాగా అయిపోయిందని చెప్పి వెళ్ళి కొన్నాను. కొన్ని ఎంటే పర జేబులో పెట్టుకోవచ్చు. నేను నాకేంటంటే పెద్ద స్టైల్గా ఇంటికి వెళ్ళే వరకు బాక్స్ ఉంచుదాం అని చెప్పి ఆడు శాంసోనైట్ మంచి కవర్లో పెట్టించాడు. ఆ పర్స్ మళ్ళీ ఇంకో కవర్తో సహా పట్టుకుని వెళ్ళాను. మళ్ళీ రూమ్కి వెళ్ళాను. ఏంటయ్యా అది అన్నాడు. పర్స్ అండి కొన్నాను. పర్స్ తీసాడు, చూసాడు, అన్నీ చూశాడు, బిల్ కూడా అందులోనే ఉంటే చూశాడు. ఆయన అడిగాడు, ఈ పర్సు నీ డబ్బులు పెట్టుకుంటానుకా, నీ భార్య డబ్బులు పెట్టుకుంటానుకా అని చెప్పని. నా భార్య అడ్వకేట్ కదా, ఆయన ఎటకారన్నమాట, నీకు పర్సులో పెట్టి అంత డబ్బు సంపాదించేస్తున్నావు, అప్పుడే నువ్వు హైదరాబాద్ వచ్చేసి నీ డబ్బు పెట్టుకుంటానికి జేబు సరిపోదా పెదవకొడక, నీకు పర్సే కావాల్సి వచ్చేసింది, ఎక్కగానే అంత డబ్బు వచ్చేస్తుందా, అంత షో కావాలా, నీకు అంత అవసరమా అనే భావన ఆయనలో ఉంది అని చెప్పి. డబ్బులు పెట్టుకుంటారు కాదండి, అది ఇదండి పరిస్థితి, ఈ స్టాంపులు అవి తీసి చూపించాను. సరే అని చెప్పాను. అది నా ఒక్కడికే కాదు, ఇంకొక ఆయన ఉన్నాడు, కంబాల నగరస్వామి అని చెప్పి, ఆయన పెనుగొండలో ఇప్పటికీ ఉన్నాడు. ఆయన కాకపోతే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, నేను చెప్పింది ప్రతిదీ వాస్తవమే, లేకపోతే ఇంత పబ్లిక్లో ఎందుకు చెప్తాను. ఆయన వార్డు మెంబర్ కింద పోటీ చేశాడు పెనుగొండ గ్రామ పంచాయతీకి. ఈయన ప్యానల్కే వ్యతిరేకమైన ప్యానల్కే పోటీ చేశాడు. సాటి కోపోడు, కుల పెద్ద, కులానికి ఏమీ పెద్దరికి వహించి కులానికి ఏం చేసింది లేదు, ఎడిసింది లేదు అనుకోండి. ఏదో చెప్పాలి కదా, ఖర్చు చెప్తాం కదా, ప్రతి ఓడికి కలిసినప్పుడు ఆడు ఏడని తెలిసినా 18 కనపడినా ఓటేమని మనం ఆ వీధిలో ఓట్లు అడుగుతానికి వెళ్ళినప్పుడు మన మీద అపోజ్ చేసిన అపోనెంట్ కూడా ఆడింటి కూడా వెళ్ళి ఒక పాంప్లెట్ ఇచ్చి ఓటేయమని చెప్పి ఆడు భార్యకో పిల్లలకో నమస్కారం పెట్టి వస్తాం. అలాగే వెళ్ళి ఇలాగ 7వ వార్డుకి పోటీ చేస్తున్నానండి ఇలా మెంబర్ కింద అని చెప్పాను. దగ్గర చూసి సర్పంచ్కి చేసేపోయేట్రా పోటీ, వార్డు మెంబర్ ఏంట్రా నీ స్టేజ్కి అని. ఎటకారం, వివక్ష, అది వివక్షే. అటువంటి వివక్షలు సృష్టిలో ఇన్నుంటే ప్రతి మానవుడి జీవితంలోనే. ఒకడెవడో నాకు ఒక పెద్ద ఆయన గౌరవప్రదమైన వ్యక్తే, నాకు బాగా హితుడు, సన్నిహితుడు, నేను ఎప్పుడు కూడా గుండెలో గుర్తుపెట్టుకునే వ్యక్తే అతను మరి ఏమొచ్చిందో ఏంటో ఒకరోజు నాకు ఫోన్ చేశాడు. నాకు చాలాసార్లు మందు ఇప్పించాడు ఆయన. ఒకసారి నాకు ఫోన్ చేశాడు, పలానా చోట మందు అవుతున్నాం రా అని చెప్పి. సరే అన్నాను, నేను వేరే పనిలో ఉన్నాను, 2 సార్లు 3 సార్లు చేసేంత వస్తానంటే బయలుదేరుతానని చెప్పాను. చెప్తే రాజిస్టర్ నడుస్తుంది కదా అని చెప్పి అడుగుతున్నాడు. నేను ఏదైనా తాగుతానంటే నాకు ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అని కాదు అని చెప్పాను.
సరే అని చెప్పింది. వెళ్ళేటప్పుడు రాయల్ స్టాగ్ అంటే వాళ్ళు ఏమీ జానీ వాకర్ బ్లూ లేబుల్ ఏమీ తాగట్లా అక్కడ. ఎంతకనే రాయల్ స్టాగ్ అక్కడ పెట్టి ఉంచారు నా కోసం. వాళ్ళు బ్లెండర్ స్ప్రైట్ తాగుతారు. దానికి దీనికి మహా తేడా అంటే 100 రూపాయలు తేడా ఉంటుంది. ఆ 100కి కక్కుర్తిపడ్డారో లేకపోతే అప్పుడు వాళ్ళకి అందుబాటులో అదే ఉందో ఏంటో తెలియదు. కానీ అది ఒక వివక్ష కిందే నేను భావించాను. అటువంటివి చెప్పుకుంటూ వెళ్తే 1,00,000 వివక్షలు ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో. నేను తుమ్మినా దగ్గినా దాన్ని పట్టుకొచ్చి దీంట్లో కలపకూడదు. సరే ఓకే, వివక్ష చూపుతున్నారు అంటున్నారు కదా. మీకు ఒక సన్నివేశం చెప్తాను. ఏంటంటే వివక్ష అనేది వేరే అగ్రవర్ణాలు వాడు కింద వర్ణాలు చూపుతూ ఇది కాదు. ఈ సందర్భంగా మీకు తమిళలో పెట్టాను. మందకృష్ణ మాదిగ అంటే నేను ఆయన ఫేవరెట్ని. మందకృష్ణ మాదిగ అంటే నాకు చాలా అభిమానం. ఆయనతో ముక్కు మొక్కకు తెలిసినప్పుడు ఒకసారి బషీర్బాగ్లో ఆ ప్రెస్ క్లబ్లో కనపడి ఒకసారి మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడే టైం ఇస్తారా, మీ ఇంటికి వస్తానంటే లేదు నేనే మీ ఇంటికి వస్తాను, కలుస్తాను, మిమ్మల్నే కలుస్తాను అన్నాడు. కలుస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇలాగే చెప్తారు లేదు అంతానే, ఎంత ఫోజు వీడికి, నేను ఎక్కడ ఉంటానో తెలియదు, నా పేరు తెలియదు, ఊరు తెలియదు, అడ్రస్ తెలియదు, నేనే కలుస్తానని చెప్పి అన్నాడు అని చెప్పి మనసులో అనుకుని అలాగేనండి నమస్కారం అండి అని చెప్పాను. ఈ లోపల పక్కన ఎవరో అన్నా మీ ఇల్లు ఎక్కడ అన్నాడు. నేను చెప్పాను ఇలాగే మహత్ నగర పలానా అని చెప్పి అంటే ఫోన్ నెంబర్ చెప్పాను. అయిపోయింది. అతను మందకృష్ణ గారికి బాగా హితుడు సన్నిహితుడుని. ఒకరోజు సాయంత్రం పొద్దునుంచి కరెంట్ లేదు, ట్రీ కటింగ్ అని చెప్పి పెట్టి కరెంట్ వాళ్ళు మొత్తం చెట్లు కడుతూ కార్యక్రమం పేరు చెప్పాలి. మొక్క దొరికితే మొత్తం కరెంట్ తీసి పడతారు 2 గంటలైనా సరే. ఆ కార్యక్రమం పెట్టారు. ఇన్వర్టర్ చచ్చింది, అది పొద్దు నుంచి తిరిగి ఇందులో పిల్లలు వేసి కూర్చొని వాళ్ళు ఏం చెప్తుంటే ఏంటంటే అతను ఫోన్ చేశాడు. నా దగ్గర నెంబర్ తీసుకున్న అతను ఏమన్నా ఇలాగ అన్నయ్య వస్తున్నాడో మీ దగ్గరికి అని చెప్పాను. అదేంటే ఇప్పుడు వస్తామంటే ఏ లంచ్కో డిన్నర్కో లేకపోతే ఏ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కో రావాలి, కానీ ఈ టైంలో వస్తుంటే ఆల్రెడీ వర్షం వస్తుంది, కరెంట్ లేదు, ఇక్కడ పరిస్థితి ఇలాగ ఉంది అంటే లేదంటే దగ్గర దాకా వచ్చేసాం. ఇక్కడ ఎంపీ లక్ష్మణ్ గారిని బీజేపీ లక్ష్మణ్ గారిని కలిసి అక్కడ నుంచి బయలుదేరు. బీజేపీ లక్ష్మణ్ గారు వెళ్ళి చాలా 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 దగ్గర, ఎక్కడి నుంచి నడుచుకోవడం వెళ్ళిపోవచ్చు నా ఇంటికాడ నుంచి అన్నాను. ఓరేం అలాగయ్యా అని చెప్పి నేను లెగిసి నుంచున్నాను. ఈ లోపల గుమ్మలో కారు ఆగింది. లింగితో ఉన్నాను, ఫ్యాంట్ వేసుకుందామని చెప్పి లెగిసాను. గుమ్మలో ఆగింది. గుమ్మలోకి వెళ్ళాను. వచ్చారు, వచ్చి కూర్చోమన్నాను. కూర్చోమంటే లేదు టీ తాగి వెళ్ళిపోతాను 5 నిమిషాల్లో. ఏంటి మీరు ఏదో మాట్లాడాలన్నారు ఏంటి అని చెప్పి ఏదో అన్నాడు. ఏదో కొంచెం మాటలు మొదలు పెట్టావు, నా మనవాళ్ళతో మాట్లాడితే 5 నిమిషాలు అన్న వ్యక్తి 45 నిమిషాలు ఉన్నాడు. ఆయన చాలా సాఫ్ట్గా ఏ విధమైన అహంభావం లేకుండా బయట అరుగు మీద కూర్చోబెట్టాను. తర్వాత లోపలికి తీసుకెళ్ళి ఫోటోలు అవి దిగాను అనుకోండి, అరుగు మీద కూర్చోబెట్టి మాట్లాడాను. అక్కడ చెక్క ఏదో సోఫాలాగా ఉంటాయి, ఎందుకంటే కరెంట్ లేదు, లోపలికి వెళ్ళినా ఇన్వర్టర్ కూడా లేదనే ఉద్దేశంతో. ఆయన ఏంటంటే ఒక వ్యక్తి ఏం చదువుకున్నాడో, ఎక్కడ పుట్టాడో, పాకలో పుట్టాడో, గుడిసెలో పుట్టాడో అవి కాకుండా అతని గురించి క్లుప్తంగా కొన్ని మనం మాట్లాడుకోవాలంటే ఎస్సీ వర్గీకరణ సాధించగలిగాడంటే అది సామాన్యమైన విషయం కాదు, అసలు మామూలు విషయం కాదు. ఎందుకు ఎస్సీ వర్గీకరణ కావాలని చెప్పి అదే మాలాలు ప్రయత్నం చేసి సాధించారంటే అది సింపుల్ థింగ్. ఎందుకంటే ఎస్సీల పేరు చెప్పి అత్యంత బాగుపడ్డవారు, అన్ని రంగాల్లోనే ఆర్థిక పురోగతి సాధించేవాళ్ళు, సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా పాలిటిక్స్లో కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన వాళ్ళే. అనకదొక్క వాళ్ళు ఇప్పటికీ వివక్షగా గురవుతున్న వాళ్ళు బయట అగ్రవర్ణాల నుంచి కాదండో ఇదే వచ్చింది. ఎస్సీల్లో వివక్ష అంటుంటే మీరు తెలుసుకోండి, వివక్షగా గురవుతున్న వ్యక్తులు మాదిగలు, వివక్షగా గురి చేస్తున్న వ్యక్తులు మాలలో, వివక్షగా గురవుతున్న వ్యక్తులు ఎస్సీ మాదిగా ఉప కులాలు అన్నింటిలోని కలిపి ఆర్థికంగా కింద స్థాయిలో ఉన్నవాళ్ళు వివక్షకు గురవుతున్నారు. ఎవరి చేత అంటే ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి. ఎవడైనా ఎస్సీల్లో కానీ ఎస్టీల్లో కానీ బీసీల్లో కానీ చిన్న స్థాయి వాడు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు అంటే 100కో 100కో ఒక్కడు సంతోషించి కోఆపరేట్ చేస్తారు తప్ప మిగతా ఏంటి ఐఏఎస్ అయిపోతావనే ఐపీఎస్ అయిపోతావనే మేము ఎన్ని పాటలు పడ్డావు అనుకున్నావురా అని ఆడక్కడే చచ్చిపోతే నాకు వచ్చే నీ అమ్మ పుస్తకాలు ముట్టుకోకూడదురా బాబు, చదువు ఎంత కష్టం, జీవితం ఎంత కష్టం అని చెప్పి వెళ్ళిపోయి ఏదో చిన్న గుమస్తాగినో లేకపోతే ఫుడ్ డెలివరీ బాయ్ కింద జాయిన్ అయిపోతాడు. అంత చంపేస్తారు మనిషి, ఒకేసారి చంపేస్తారన్నమాట, కత్తి పెట్టుకుని నరికినట్టు. అది ఎక్కడుందంటే ఆడకొల్లంలోనే ఉంది. ఏమంటే ఇకపోతే మందకృష్ణ మాదిగ గారు అంతకుముందు ఏం చేశాడయ్యా అంటే ఎస్సీ ఎస్టీ ఆయన కష్టపడితే వీళ్ళు ఎవరు తినారనేది చెప్పాలి కదా. ఆయన ద్వేషించిన వ్యక్తులు ఏం ద్వేషించారనేది కూడా చెప్తాను. నాకు పబ్లిక్లో నాకు రాత్రే అనుభవింది కాబట్టి నేను చెప్తున్నాను.
ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఉద్యోగస్తులకి ఉద్యోగాల్లో కూడా కుల ప్రాతిపదికన ప్రమోషన్లకి కష్టపడే వ్యక్తి ఆయనే. ఇప్పుడు నాకు ఆయన చేసిన పనులన్నీ ఇప్పుడు నాకేమో కంటకింపుగా ఉన్నాయి, కానీ చేసేసిన పనులు కదా చెప్పాలి కదా, తప్పదు కదా. అసలు ఎవరికైనా రిజర్వేషన్లే వద్దు కుల ప్రాతిపదిక అని చెప్పి కదా నేను పోరాడేది, అందుకు కదా ఈ కథ అంతానే. కానీ అయినా చెప్తున్నాను, 2007లో విహెచ్పిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి కోసం వాళ్ళ ఆఫీస్కి ఆయన అర్ధరాత్రి 12-1 గంటకి వెళ్ళాడు. ఆయన ఒక సందర్భంలో ఆయన కలిసి వాళ్ళు చెప్తే నేనే వస్తాను మీ దగ్గరికి అంటే, ఓహో ఈయన మెంటాలిటీ, ఈయన యాటిట్యూడ్ ఇలా ఉంటుందా, ఎవడైనా కలుపుతానికి వస్తానంటే ఇతనే వెళ్ళిపోతాడనమాట వాళ్ళ సమస్య తెలుసుకుంటానికి. అంటే సమస్య దగ్గరికి ఇతనే వెళ్తాడు, సమస్యలను ఎత్తుక్కుంటాడు, సమస్యలు ఈయనకి రావు. ఎవడ సమస్య ఉన్నా నా సమస్య కింద భావించి ఈయనే వెళ్తాడనమాట అని నాకు తెలిసింది. అది జరిగింది 2007లో. నా ఇంటికి వచ్చింది 2025 అనుకుంటాను. వికలాంగుల హక్కుల పోరాట సంఘం అని చెప్పి స్థాపించింది కూడా ఈయనే. 2004లో ట్యాంక్ బండ్ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు హార్ట్ పేషెంట్లు తీసుకెళ్ళాడు. ఆ సందర్భంలో ఒకళ్ళు ఇద్దరు చనిపోయారు కూడా. అక్కడ ధర్నా కూడా చేశారు. ఢిల్లీలో ఉన్నాడు అప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి అయిన ఈయన రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఢిల్లీ నుంచి ఫోన్ చేసి రప్చర్ చేయమాకండి, ఇది నేను వచ్చి మాట్లాడతానని చెప్పి అన్నాడు. ఆయన శాసనసభలో ఆరోగ్యశ్రీ ప్రారంభించేటప్పుడు మందకృష్ణమాదిని మెన్షన్ చేశాడు. తప్పనిసరిగా ఇది ఆ క్రెడిట్ మందకృష్ణమాది గారిని ఇలాగెలా జరిగింది, దాని గురించి ఆలోచిస్తే పుట్టిన బిడ్డ ఈ ఆరోగ్యశ్రీ అనేది ప్రపంచం గర్వించదగ్గ వ్యవస్థల్లో ఆరోగ్యశ్రీ ఒక అత్యద్భుతమైన వ్యవస్థ. ఆ ఆరోగ్యశ్రీ యొక్క గొప్పతనం గురించి మనం వినాలి అంటే ఒకసారి కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు వింటే అసలు రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు కాదు, తెలుగు జాతి మొత్తం గర్వించాలి మనకు రాజశేఖర రెడ్డి అనేటువంటి ఎంత చేశాడు అనేది ఆయన అసెంబ్లీలో చెప్పాడు. అదేవిధంగా నాకు మందకృష్ణ ఎందుకు ఫేవరెట్, నా కమ్యూనిటీకి సంబంధించినట్టు కాదు, కాపుని, నాకేమీ చుట్టరకాలు బంధురకాలు లేవు, వేరే కాస్టులతో ఏ కాస్టులతోనూ కూడా లేవు. ఆయనకి నాకు పరిచయం అయింది, ఒకసారి మాట్లాడితే 5 నిమిషాలు నా ఇంటికి ఆయన వచ్చాడు. అది నాకు హానర్. పద్మశ్రీ మందకృష్ణమాదిగ అనేటోడు నా ఇంటికి వచ్చాడంటే అది నాకు పెద్ద గౌరవం. ఫోటో తీసి రోడ్డు మీద ఎక్కడో పెట్టుకోవాలి. అసలు ఎప్పటికప్పుడు ఆ ఫోటో ఎక్కడో మిస్ అయింది, అయినా ఫ్లెక్సీలో పెడతాను. ఆ ఫోటో చేయించి ఫ్లెక్సీలు పెడతాను. ఒక సందర్భంలో భారీగా అతి భారీగా సన్మానం చేస్తానని చెప్తే వివిధ కారణాలతో ఆయన రారండి, అడుగుతూ కూడా వేస్ట్ అని చెప్పి వాళ్ళ తాలూకే ఒక పెద్ద ఆయన రిలేటివ్ కూడానే ఆయన చెప్పాడు. అందుకని ఆగిపోయాను. అది మొన్న కార్తీక మాసంలో జరగవలసిన ఇష్యూ, ఆయనకి సన్మాన కార్యక్రమాన్ని ఎప్పటికైనా చేస్తాను. నేను మాటంటే మాట తప్పను, మడం తిప్పను అటువంటి ఏమి లేవు, కానీ నా మనసులో ఉన్నది సాధించాలనే అనుకుంటాను. క్రిమి లేయర్ గురించి కూడా ఆయన చెప్పాడు. తప్పుకోవాలంటే ఇంకా సంపాదించినోడు తప్పుకోవాలి అనే ఉద్దేశంతో చెప్పాడు. ఇంత ఆవేశంగా ఈ కథ అంతా ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, రాత్రి నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఆయన పేరు అంబేద్కర్. నిజంగా పేరు అంబేద్కర్, ఎందుకంటే ఫోన్లో వచ్చింది, అలా నేను ఫీడ్ చేసుకున్న పేరు కాదు, మామూలుగానే దాంట్లో వచ్చింది అంబేద్కర్. చాలా గౌరవంగా అంబేద్కర్ అన్నట్లే నాకు అర్థమైంది. ఎవరన్నా ఎస్సీ క్యాండిడేట్ ఉంటాడో, ఇప్పుడు ఏమైనా బూతులు తిడతాడో లేకపోతే డౌట్లు అడుగుతాడో చూద్దాం ఏంటని చెప్పి ఎత్తితే అతను మాట్లాడాడు. ఏమన్నా మీరు ఎస్సీలందరికీ రిజర్వేషన్లు తీసేయాలని చెప్పి అంటున్నారు, అలా కాకుండా ఇలాగా మీరు మాట్లాడవచ్చు కదా, ఎస్సీలు కాకుండా ఎస్సీలో పేదవాళ్ళకి రిజర్వేషన్ నుంచి బాగున్న వాళ్ళకి తీసేయచ్చు కదా అంటే, నువ్వు ఒకసారి నా వాట్సాప్ గ్రూప్లో ఉన్నావా అని చెప్పి అడిగి నేనే వెంటనే కరెక్ట్ చేస్తున్నాను. నువ్వు ఉండవు కదా, నువ్వు యూట్యూబ్ ఛానల్లో నా వీడియోలు చూసుంటావు. మేము ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టాం, ఆ గ్రూప్లో డిస్క్రిప్షన్ కూడా పెట్టాను ఏ ఉద్దేశంతో ఈ గ్రూప్ పెట్టావనేది. అది ఒకసారి నువ్వు చూడమ్మా, నువ్వు నాకు హాయ్ అని పెట్టు, నీకు పంపుతానని చెప్పాను. చెప్తే పంపించి చేశాక అతను బాగుందంటే బాగోలేదు అని చెప్పి ఏం చెప్పలేదు. పంపిస్తే ఆయన చదివిన తర్వాత ఆయన పెట్టిన మెసేజ్ ఏంటంటే, రాత్రి అతనికి నేను పెట్టిన హాయ్ అని పెట్టింది 21:48కి పెట్టాడు హాయ్ అని చెప్పి. అతనికి నేను పెట్టిన మెసేజ్ ఇది. నా వాట్సాప్ గ్రూప్లో నేను డిస్క్రిప్షన్లో రాసిన కథ అంతానే. ఏమని రాశాను దీంట్లోనే, ప్రారంభమే 80వ స్వతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా దశల వారీ రిజర్వేషన్ల ఉపసంహరణ ఉద్యమము. ఒకసారి తీసేయమంటలా, నేను ఒక 20 సంవత్సరాలు టైం తీసుకున్నా, పంచవర్ష ప్రణాళికలాగా ఉన్నత వర్గాలు రిజర్వేషన్ అనిపించడం వల్ల అలా కట్ చేసుకుంటారామని చెప్తూ, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆత్మసాక్షిగా పద్మశ్రీ మందకృష్ణమాదిగ పోరాట స్ఫూర్తి ఆదర్శంగా
మన భావితరాల భవిష్యత్తు కోసం రండి, కథలు రండి, కులాలకు అతీతంగా కలిసి పోరాడదాం, కుల ప్రాతిపదిక రిజర్వేషన్లు రద్దు కోరదాం, సంక్షేమ పథకాలు రిజర్వేషన్లు అన్నీ కూడా సమాజంలో శారీరకంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మాత్రమే చెందాలి అని కుల మత వర్గ లింగ భేదాలు లేకుండా సమాజంలో అందరికీ ఉచిత విద్య, వైద్యం కార్పొరేట్ స్థాయిలో అందించాలి. ఈ పరిమిత డిమాండ్ల సాధన కొరకు పార్టీలకు అతీతంగా ప్రారంభిస్తున్న ఉద్యమానికి సహకరించవలసిందిగా అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. సర్వే జన సుఖనో భవంతు. ఇదండి నేను పెట్టింది. నేను శారీరకంగా అన్నది ఏంటంటే అదే ఏ పని చేసుకోలేకుండా శారీరకంగా అలసిపోయినాడు. శారీరకంగా ఎందుకు అలసిపోతారు అనే దానికి కూడా చెప్తారు, కొంచెం లెంగ్త్ ఎక్కువైనా. ఏంటంటే కంటిన్యూగా డ్రైవ్ చేసే డ్రైవర్లు ఇప్పుడంటే ఆటోమేటిక్ వెహికల్స్ వచ్చాయి, కానీ ఆ క్లచ్ తొక్కి 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 కాళ్ళు ఈ మోకాలు చెప్పులు అరిగిపోతాయండి. పూర్వాట్లకి పవర్ స్టీరింగ్ ఉండేది కాదు, మామూలు స్టీరింగ్ ఇలాగ 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 పడి పడి తిప్పితే ఈ ఎముకలన్నీ విపరీతమైన పెయిన్స్ వచ్చేస్తాయి. వాళ్ళు రిటైర్ అయిపోతూ 58 సంవత్సరాలకు 55 సంవత్సరాలకు ఎందుకు రిటైర్ చేసేవాళ్ళంటే ఆ శారీరక శ్రమ ఉండేది కాబట్టి ఇంకా పని చేయలేడు అని తీసి పారేసేవారు వాళ్ళని. అటువంటి వాళ్ళ కోసం, వృద్ధుల కోసం, లేకపోతే వికలాంగుల కోసం వాళ్ళకే ఉండాలి, పేదవారి కోసం ఆ రెండే ప్రాతిపదికలు అని చెప్పి పెడితే ఇతను నాకు మెసేజ్ పెట్టాడు. పెట్టి తర్వాత ఏమని పెట్టాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో పాటుగా మందకృష్ణ గారి పోరాట పటిమను కూడా జోడించే ఈ ఉద్యమాన్ని చేపట్టారన్నమాట. అంబేద్కర్ గారి పేరుతో పాటుగా మందకృష్ణ గారి పేరును జోడించడం నాకెందుకో హాస్యాస్పదం అనిపించింది. అదండి అతను మందకృష్ణ గారి పేరు, మందకృష్ణ ఫోటో తీసుకెళ్ళి అంబేద్కర్ ఫోటో పక్కన పెట్టి రెండింటికి కలిపి దండేలా నేను మందకృష్ణ మాదిగ గారిని తీసుకొచ్చి అంబేద్కర్ గారు కూర్చుని సింహాసనం కుర్చీలో ఆయన పక్కన ఒళ్ళో కూర్చోబెట్టలా, పక్క పక్కన సేమ్ స్థాయి కుర్చీలు ఇలా ఆయన నుంచి నేను తీసుకున్నదే, ఆయన్నే ఈ రిజర్వేషన్ కల్పించాడు కాబట్టి ఆయన ఆత్మసాక్షిగా అన్నాను. పోరాట స్ఫూర్తి ఆదర్శంగా 30 సంవత్సరాలు పోరాడగలిగిన శక్తి ఉంది, సామరస్యంగా సహనంగా. నాకు నచ్చిన గుణం అదొకటే. కోపం వచ్చాయి నీ అమ్మ అని చెప్పి అన్ని బట్టలు కొట్టేసి వెళ్ళిపోలా. ఇన్ని ఇబ్బందులు వచ్చినా సహనంగా పోరాడాడు కాబట్టి దాన్ని ఆదర్శంగా తీసుకున్నాం. ఇప్పుడు నాకు చాలామంది క్రిటిసైజ్ చేస్తారు, చాలామంది డిస్కరేజ్ చేస్తారు. అవన్నీ పట్టించుకునేవాడిని కాదు. నా నాకు ఆదర్శమైన వ్యక్తి మందకృష్ణ మాదిగ కాబట్టి ఈ మాదిగలు కూడా రిజర్వేషన్ పోరాటానికి వ్యతిరేకంగా చేస్తానని చెప్పి ఆమె తిరగబడినా అతనే నాకు ఆదర్శం. తిరగబడకపోయినా నాకు ఒకవేళ కలిసి వస్తారేమో. అందులో ఉన్నత వర్గాలందరినీ కూడా ఎంత తొక్కేస్తున్నారో, ఎస్సీల్లో కూడా ఈ మాదిగలు తొక్కేసినట్టే మాదిగలో డెవలప్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ కింద వాళ్ళు తొక్కేస్తున్నారు. మొత్తానికి దళితులు అందరిలో కూడా అగ్రవర్ణ అభివృద్ధి చెందిన దళితులు, నిరుపేద దళితులు అని చెప్పి 2 వర్గాల కింద విభజింపబడి ఆ నిరుపేద దళితులు రిజర్వేషన్ వ్యతిరేక పోరాటానికి మాతో కలిసి వస్తారేమో అని చెప్పి సాధారణంగా వాళ్ళని ఆహ్వానిస్తూ ఈ సందర్భంగా ఇవన్నీ చెప్పుకొస్తూ మందకృష్ణ మాదిగ పరిస్థితి ఇది ఈ రోజుకి. ఇతను రాత్రి 11ంటికి పరిస్థితి ఏంటి అంటే వేరే కులపోళ్ళు అతను ఎలా చూస్తున్నారంటే అంబేద్కర్ ఫోటో పక్కన కాదు కదా, కనీసం అంబేద్కర్ గారి పేరు పక్కన పేరు పెట్టుకోవడానికే నేను ఇండుగుల రామాంధ్రం అనేవాడు ఒక కార్యక్రమం చేపడతా, మందకృష్ణ మాదిగ ఆదర్శంగా తీసుకున్నాను. నేను అతని పోరాట పత్రికకి నేను స్ఫూర్తి పొందుతాం, నేను ఊహించుకుంటాం. నేను నిద్దట్లో నేను ఎవరో పెద్ద హాలీవుడ్ స్టార్తో ఫైటింగ్ చేసేట్టు కలగట్టడం కూడా మీకు నేరమా? నేను ఎవరితో హాలీవుడ్ స్టార్తో నేను రొమాన్స్ చేసేట్టు పాట పాడినట్టు కలగట్టడం కూడా మీకు నేరమా? ఆయన పోరాట స్ఫూర్తిని నేను స్ఫూర్తిగా పొందితే ఆయన చేసిన పోరాటాన్ని విధి విధానాన్ని అది కూడా మీకు ఆశాస్పద కింద ఉందంటే ఇంతకంటే వివక్ష ఎక్కడుందంటే ఏ అగ్రవర్ణం వాడు మీకు ఈ 10 సంవత్సరాల్లో మిమ్మల్ని ఇంత అవమానకరంగా ఎవడు మాట్లాడాడు? అదే మీ మనసులో గూడు కట్టుకుపోయి ఉండిపోయిన ఈ భావదరిద్రాన్ని ముందు మీరు పోల్చుకుంటే అప్పుడు అడుగుతారు మాకు రిజర్వేషన్లు అక్కర్లేదండి అని చెప్పి. ఇటువంటివి చెప్పాలంటే శతకోటి ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో కాదు ఈ కొద్ది రోజుల్లోనే చాలా మనం డిస్కస్ చేద్దాం. మందకృష్ణ మాదిగ గారి గురించి నాకు తెలిసినవి అది తక్కువ కాబట్టి ఆ తక్కువ చెప్పాను. ఆయన ఇంకా చాలా పోరాటాలు మాట్లాడు. ఆయన అవమానించాలంటే ఏంటంటే ఆలోచిస్తాడు, ఒక మనిషిని అవమానించాలో వీడు ఏ తప్పు చేయలేదు. కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏ తప్పు చేయరు, లంచాలు తీసుకుంటూ అటువంటివి తీసుకుంటూ. కాకపోతే వాళ్ళని నైతికంగా లేకపోతే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ప్రవేశించి వాళ్ళ ఫిజికల్ మెంటాలిటీని, వాళ్ళ మెంటల్ బ్యాలెన్సింగ్ని, ఫిజికల్ని బట్టి మాట్లాడతా కొంతమంది పెద్ద వాళ్ళని చూసి
ఆ పోలియో వల్ల పెద్ద పెద్ద జమీందారీ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు అనర్గళంగా అత్యద్భుతమైన ఉత్తమ పార్లమెంటేరియన్లు కూడా అవమానం చేశారు. మందకృష్ణనే ఆయన పేరు ఏదో ఉంది, అదేదో పేరు చెప్తారు, మంద ఏలియా ఏదో పేరు నాకు సరిగ్గా ఐడియా లేదు అని చెప్పి ఎటకాలన్నమాట ఎతుకుతాం. అది బాగా ఇది చేయాలని చెప్పి క్రిటిసైజ్ చేస్తాం, ఎన్ని చేస్తాం, తిడతాం, బూతులు తిడతాం, లేకపోతే ట్రోలింగ్లు చేస్తాం. ఆఖరికి ఇది ఎంతవరకు పోద్దంటే దరిద్రం అంతా కలిపి వచ్చి వ్యక్తిగత దాడులు చేయటం. మందకృష్ణ మీదకి దాడి చేసేంత సాహసవంతుడు ఎవడో నాకు ఈ జనంలో అయితే కనపడకపోవచ్చు అనుకోండి. అటువంటి పరిస్థితుల్లో జనం ఉన్నారు కాబట్టి మా రిజర్వేషన్ వ్యతిరేక పోరాటంకి చాలామంది అడ్డగులు కల్పిస్తారో అడ్డం వస్తారో. ఎవరు అడ్డం వచ్చినా సరే మందకృష్ణ మాదికేసి పోరాటం పూర్తి. నేను అందరికీ చెప్తున్నాను, అగ్ర కులాల్లో ఉన్న పేదలందరికీ చెప్తున్నాను, దళిత కులాల్లో ఉన్న పేదలకి చెప్తున్నాను, అదే బీసీ సామాజిక వర్గంలో ఉన్న పేదలందరికీ కూడా చెప్తున్నాను, మీరు హక్కుల కోసం పోరాడండి. ఎవడు అడ్డం వచ్చినా పర్లేదు, అడ్డం వస్తే మీరు చేయవలసింది తొక్కుకుంటా పోతమే, ఎవడొస్తాడో చూద్దాం. అదే సిద్ధాంతంతో ఈ పోరాటాన్ని ప్రారంభించాం. ఇది ఇంకా ముందుకు తీసుకెళ్తాను. నేను మిగతా యావకేషన్ వదిలేసి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇయే వీడియోలు ప్రతిరోజు మాకు ఈ రిజర్వేషన్ వల్ల, మాకంటే రిజర్వేషన్ల వల్ల దెబ్బతిన్న వ్యక్తులు, అది అగ్రవర్ణాలే అవ్వకల్లా రిజర్వేషన్లు అనుభవిస్తున్న కులాల్లో కూడా ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరి వాయిస్ కూడా నేను వినిపించే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. రామాంధ్రరావు, జై హింద్.